Consume high or low. Hospital is a very important place. There are doctors and this is a solar, this is a mineral, this is a tree, this is a tree, this is a nursery. It was type of seeds, parts of plants, flower, stem, fruit, roots, save plants. This is library. My school has big library. Students come here and study here. It encourages us to read. Like in this library, we go to library every day. There are many different types of books. Mostly use on the night times. Electricity bulbs are different types. Soil, stone, cotton, and this one. కదా వాడు చేసే సౌండ్కి ఆ స్మెల్కి యోగి చేస్తూ ఎంత బాగా చేస్తున్నాడు, కొడుతున్నాడు, ఎంత బాగా చేస్తున్నాడు, ఎగిరి చేస్తున్నాడు. అక్కడ వాడు ఉడికేసిన అన్నంని తీసుకొని రకరకాల మసాలాలు వేసి
Recycling of all. Recycling. Branches of High School. Which gives present environment, sound pollution village. Without sound pollution. మన జీవన విధానంతో ముడిపడి ఉంది కాబట్టి బయట ఉన్నటువంటి కలర్ ప్యాకేజెస్ లో ఉన్నటువంటి ఆ సినిమా యాక్టర్ల పిక్చర్స్ ఇస్తారు. ఏమి అది తెలుగు ఎగ్జాంపుల్, నేను ఒక సెల్ ఫోన్ కొన్నాను, ఇంటెల్ ఫోన్ అని. ఆ ఫోన్ అడ్వర్టైజ్మెంట్ సౌండ్స్ హీరో ఇచ్చానమాట. నేను అట్రాక్ట్ అయిపోయినా. సో సౌండ్స్ హీరో డైరెక్టర్ ఆ ఫోన్ కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా, బాగుంటుంది క్వాలిటీ అని కొనేసాను. అప్పట్లో 28,000, నియర్లీ 10 years బ్యాక్. పోయి కొంటే తెచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మెజర్మెంట్స్ ఉంటుంది, ఫిజికల్ బ్యాలెన్స్. నువ్వు ఇది నేర్చుకున్నావంటే దీనికి ఏ కారణము, ఇక్కడ ఉన్నటువంటి హైపోథాలమస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హైడ్ బ్రెయిన్ కావచ్చు, నీ ఇయర్లో ఉన్నటువంటి కాక్లియస్ కావచ్చు, ఇవన్నీ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి నువ్వు నేర్చుకున్నావు. లేదంటే ఇలా ఉండిపోతావు. So for all this here, you're standing straight, sitting straight means here because your brain parts are working properly. నీకు అలాంటి బ్రెయిన్ పనిచేయాలంటే దానికి పర్ఫెక్ట్ ఆక్సిజన్ సప్లై కావాలి. మళ్ళీ ఆ బ్రెయిన్ లో సెల్స్ యాక్టివ్ ఉండాలంటే మంచి న్యూట్రియంట్స్ సప్లై చేసుకోవాలి. నువ్వు కెన్ సప్లై వెరీ గుడ్ న్యూట్రియంట్స్ టు ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ. నీ కిడ్నీలో బిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉన్నాయి, బిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్. ఆ నెఫ్రాన్స్ యాక్టివ్గా ఉండాలని కూడా మంచి ఫుడ్ తినాలి. కాబట్టి సాల్ట్ అనేటువంటిది ఇంకోటి ఈ ప్రకృతిలో హెల్తీ. దేర్ ఇస్ వన్ వెజిటేబుల్ విత్ సాల్ట్ ఉందా? ఉప్పుతో తయారు చేస్తున్నటువంటి ఉప్పుగా ఉన్నటువంటి కూరగాయలు, పండ్లు కానీ ఉన్నాయా? ఉన్నాయి కదా, ఉన్నాయా? టామినేట్ ఉప్పు కాకుండా పుల్లుగా ఉంటుందా? మళ్ళీ salty vegetable, salty fruits in this nature. Anybody? Is there any salty vegetable or salty fruits?
మరి మన శరీరానికి ఎందుకు మీరు ఉప్పు యాడ్ చేస్తున్నారు? మన ప్రకృతి అనేది ఉప్పుతో ఉన్నటువంటి పండ్లు ఇవ్వలేదు, ఉప్పుతో ఉన్నటువంటి కూరగాయలు ఇవ్వలేదు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఉప్పు ఎక్కువ తింటావు? నువ్వు పుట్టినప్పుడు ఉప్పుతో పుట్టినామా? ఉప్పుతో పుట్టినామా? ఉప్పుతో పుట్టినామా? లే కదా మళ్ళీ సమీక్షించు. కాబట్టి ఇవన్నీ మన జీవన విధానంలో లేకపోయినా మనం యాడ్ చేసుకుంటున్నాం. సో డోంట్ వీక్ యువర్ బాడీ అకార్డ్స్ బై ఈటింగ్ డిఫరెంట్ టైప్ అన్నెసరీ మెటీరియల్స్. ఓకే, యువర్ ఈటింగ్ గోబీ రైస్ కదా, ఆ రోడ్లో మొత్తాడు గోబీ రైస్ అవాయిడ్ చేస్తుంటారు. నీ బాడీ యొక్క లైఫ్ పెరుగుతుంది. యుల్ బి వెరీ యాక్టివ్. యుల్ బి వెరీ యాక్టివ్. నీ బాడీ యాక్టివ్గా ఉండాలా, నీ బ్రెయిన్ అలర్ట్గా ఉండాలా. Your brain should be alert with active body. Say all of you, my brain should be alert with active body. So your brain and the body are